కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కమెంట్ చేయండి. హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 2026లో అక్షయ తృతీయ ఏప్రిల్ 19 ఆదివారం నాడు జరుపుకుంటారు. వైశాఖమాస శుక్లపక్ష తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం 10:49 ప్రారంభమై ఏప్రిల్ 20 ఉదయం 7:27 ముగుస్తుంది. ఈరోజు బంగారం కొనడం, కొత్త పనులు, పూజలు, దానధర్మాలు చేయడం వల్ల అక్షయం తరగని పుణ్య ఫలితాలు, సంపద కలుగుతాయని నమ్మకం. చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొనే సాంప్రదాయనుంది. కొందరు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొంటే మరికొందరు వాహనాలు, ఇల్లు లేదా దుకాణాలు కొంటారు. అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు. కాబట్టి వీటిలో మీరు గనక కొనలేకపోతే నిరుత్సాహపడకండి. అక్షయ తృతీయ రోజున ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకురండి. వైశాఖ మాసంలోని వచ్చే శుక్లపక్షంలో 3వ రోజున అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. 12 నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు. అయితే వైశాఖమాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైన సమయం. ఈ రోజున ఏ పంచాంగం చూడకుండా ఏ పనైనా చెయ్యవచ్చు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణ వేడుక, భూమి పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఈ రోజున బట్టలు, నగలు, ఇల్లు, ఫ్లాట్లు, వాహనం మొదలైనవి కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇటువంటి పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు. ఇంట్లోకి ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకురండి. పత్తి, దూది. మీరు ఇంటికి తీసుకురావలసిన మొదటి వస్తువు పత్తి కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. ఈ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది. మీరు ఇంటికి తీసుకురావలసిన రెండవ వస్తువు రాళ్ల ఉప్పు. ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాళ్ల ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి. మూడవది మట్టి కుండలు. మట్టి పాత్రలు అంటే మట్టి కుండలు. ఈ రోజున మీరు కుండ, గిన్నె, ప్రమిద ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. బంగారం కొనలేనివారు మట్టి కుండలను కొనడం కూడా బంగారం కొన్నట్టే పరిగణించబడుతుంది. బార్లీ లేదా పసుపు ఆవాలు. అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు లేదా ఆవాలు కొని ఇంటికి తెచ్చుకోండి. బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు. గవ్వలు. అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవికి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభముహూర్తం చూడాల్సిన పనిలేదని నమ్ముతారు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులతో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనద్దు, అశుభం అని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు పండుగ రోజున బంగారం, వెండి వంటి వస్తువులను షాపింగ్ చేస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అందుకనే ఈ రోజు ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం. అవేమిటంటే అక్షయ తృతీయ రోజు పండుగ రోజున బంగారం, వెండి వంటి వస్తువులను షాపింగ్ చేస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అందుకనే ఈ రోజు ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం. అవేమిటంటే అక్షయ తృతీయ రోజు పండుగ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకడని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం అశుభమని నమ్మకం. ఈ అక్షయ తృతీయ రోజున
కొనకూడని ఆ వస్తువులేమిటో తెలుసుకుందాం. ఈ రోజున పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనవద్దు. ఈ వస్తువులు కొనడం వలన ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశముంది. అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. అంతేకాదు నల్లటి రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్, ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు. నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం. ఈ రోజున పొరపాటున కూడా స్టీలు సామాన్లు, అల్యూమినియం పాత్రలను కొనవద్దు. ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ల పువ్వులను కొనుగోలు చేయవద్దు. ఇంటికి తీసుకుని రాకూడదు. వీటిని ఇంటికి తీసుకుని రావడం వల్ల ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులు కొనలేకపోతే ఇనుప, పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి. అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనార్ సుఖినో భవంతు.